2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అనేది ప్రారంభించడం జరిగింది. ఇందుకు గాను కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఆర్ఈజెస్ వారు ఇరువురు జిల్లా అధికారులతో సంప్రదించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ రాబోయే ఖరీఫ్ అంటే తొలకరికి ప్రారంభమయ్యే నాటికి ఏవైతే ప్లాంటేషన్ కార్యక్రమాలు ఉంటాయో, అంటే పండ్ల తోటలో నాటుకునే కార్యక్రమాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక అనేది ప్రారంభించడం అయినది. 4-5 డిపార్ట్మెంట్ల కన్వర్జెన్సీతో ఈ లబ్ధిదారుల ఎంపిక అనేది జరుగుతుంది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అధికారులు ఒక టీం కింద వేయటం జరిగింది. ముఖ్యంగా ఉద్యాన శాఖ మరియు ఎంజీఎన్ఆర్ఎస్ ఉపాధి హామీ శాఖ, రెవెన్యూ శాఖ, ఎండోమెంటు, సోషల్ వెల్ఫేరు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, సెర్ప్, ట్రైబల్ వెల్ఫేరు డిపార్ట్మెంట్లు కలిసి కోఆర్డినేషన్ చేసుకుని ఈ లబ్ధిదారుల ఎంపిక అనేది గ్రామాల్లో జరుగుతుంది. దానికి మండల స్థాయిలో ఉద్యానాధికారి, వ్యవసాయ అధికారి నేతృత్వంలో అన్ని గ్రామాల్లో ఏవైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో ఆ సేవా కేంద్ర పరిధిలో వీళ్ళొక షెడ్యూల్ తయారు చేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారంగా గ్రామాల్లో ముందుగా వీళ్ళు టామ్ ద్వారా పబ్లిసిటీ చేసుకుని రైతులకి అందరికీ తెలియజేసి ఈ ఏవైతే మనము పండ్ల తోటల కోసం సేకరించబడతాయో ఆ వివరాలన్నీ కూడా రైతు దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ గ్రామంలోనే ఈ గ్రామ స్థాయిలో గ్రామ సభలో అప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఎన్ఆర్ఈజెస్లో 5 ఎకరాల లోపు ఉండి వారికి జాబ్ కార్డు ఉన్నట్లయితే ఎన్ఆర్ఈజెస్లో ఆ రైతులు అక్కడ కవర్ చేసి వాటి ద్వారా రాయితీలు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడైతే జాబ్ కార్డు లేదు, 5 ఎకరాల కంటే పైబడి ఉన్న రైతులు, పెద్ద రైతులు ఉన్నారో వారికి ఉద్యాన శాఖ నుంచి రాయితీలు కల్పించబడుతుంది. అందుకు గాను ఈ సంవత్సరం 3700 హెక్టార్లు అంటే సుమారు 9200 ఎకరాల్లో కొత్తగా సాగులోకి ఈ సంవత్సరం పండ్ల తోటలు విస్తరించాలనేది లక్ష్యంగా చేసుకోవటం జరిగింది. కాబట్టి రైతులు, అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులు చొరవ తీసుకుని లబ్ధిదారుల యొక్క గుర్తింపులో పాల్గొని పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామ స్థాయిలో వ్యవసాయ లేదా ఉద్యాన సహాయకులు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి విఆర్ఓ గారు, సెరికల్చర్ ఉంటే సెరికల్చరు, అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చరు, అదేవిధంగా మన ఎన్ఆర్ఈజెస్ నుంచి వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్స్, మండల స్థాయిలో ఏపీఓ, మండల స్థాయిలో ఏపీఓ, తర్వాత సెర్ప్ నుంచి క్లస్టర్ కోఆర్డినేటర్స్, వీళ్ళందరూ సమక్షంలో ఈ గ్రామ స్థాయిలో లబ్ధిదారు ఎంపిక చేయాలి. దానికి మండల స్థాయిలోనేమో మండల స్థాయి అధికారులు, ఉద్యానాధికారులు, వ్యవసాయ అధికారులు వాళ్ళు కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది త్వరగానే ఒక ఈ నెలాఖరికి ఎన్ఆర్ఈజెస్ లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమం పూర్తి చేయాలి. వచ్చే నెల 15వ తేదీకల్లా, మే నెల 15వ తారీఖుకల్లా ఉద్యాన శాఖకు సంబంధించిన లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 2 రకాలైనటువంటి పథకాలు మేము అమలు చేస్తున్నాం. మామూలుగా రైతులు వేసుకునేటువంటి ఖాళీ భూముల్లో వేసుకునేటువంటి తోటల్లోకి పండ్ల తోటలు విస్తరించడం. రెండోది, భూములు ఉండి సాగుకు అనుకూలంగా ఉండి
ఖాళీగా ఎటువంటి వ్యవసాయం చేసుకోకుండా ఉన్నటువంటి భూములు ఈ మన జిల్లాలో చాలా ఉండిపోయింది. దాన్ని మనం ఫ్యాలో ల్యాండ్స్ అంటాం. ఇవి అటువంటి ఎక్కడున్నాయో గ్రామంలో విఆర్ఓ గారి యొక్క సహాయంతో ఈ భూములు గుర్తించి కొత్తగా సాగులోకి తీసుకురావాలనేది ఒక ప్రభుత్వ ఉద్దేశం. సో ఆ కార్యక్రమం మన జిల్లాలో సుమారుగా ఒక 13,000 హెక్టార్లలో ఖాళీగా ఎటువంటి పంటలు వేయకోకుండా భూములు ఖాళీగా వివిధ కారణాల చేత ఉండిపోయినటువంటి భూములు ఉన్నాయి. వాటిని ఇప్పుడు కొంత మేరకైనా సరే సాగులోకి తీసుకొస్తే మన యొక్క జిల్లా విస్తీర్ణం, రాష్ట్ర విస్తీర్ణం పెరుగుతుంది, జిల్లాకి ఆదాయం పెరుగుతుంది. దాని ద్వారా మన యొక్క జిల్లాకి ఈ ఏవైతే ఇప్పుడు జిల్లా డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటున్నామో ఈ జీవీఏ మన రాబోయేటువంటి స్వర్ణాంధ్ర లక్ష్య సాధన ఏదైతే ఈ జీవీఏ ఉందో దాంట్లోకి ఈ యొక్క ఉత్పత్తి అనేది మనకి రేపొద్దుట మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆ విధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఈ అధికారులు తప్పనిసరిగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళు కూడా ఈ యొక్క లబ్ధిదారుల ఎంపికలు భాగస్వామ్యం చేసుకుని సమన్వయంతో అన్ని శాఖల వారు ఇవ్వాలి. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో ఎవరైతే ఆర్ఓఆర్ పట్టాలు ఇచ్చి ఉంటారో ఖాళీగా ఉన్న భూములు ఉన్నాయో ఆ శాఖ గుర్తించాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంటు తరపున వాళ్ళ భూములు ఎక్కడున్నాయో ఆ భూముల్లో పళ్ళ తోట నాటుకోవడానికి వాళ్ళు కూడా ఆ చర్యలు తీసుకుని మాకు ఎన్ఆర్జీఎస్కి ఇచ్చినట్టయితే బ్లాక్ ప్లాంటేషన్ చేసి వస్తారు. అదేవిధంగా సెర్ప్కు సంబంధించి వాళ్ళ యొక్క మరి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కూడా మరి గుర్తించి ఆ రైతుల ద్వారా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎస్సీ కార్పొరేషన్స్లో క్లస్టర్ డెవలప్మెంట్ బ్లాక్స్ ఉండిపోయినాయి గతంలో సగం ఇంప్లిమెంట్ చేసి. సో అలాంటివి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎక్కడైతే కార్పొరేషన్ ద్వారా ఇచ్చినవి సిఎల్డిపి భూములు ఉన్నాయో బ్లాక్స్ ఉన్నాయో వాటిని ఆ శాఖ గుర్తించి మనకి ఇవ్వాలి. ఈ విధంగా ఈ అన్ని శాఖల సమన్వయంతో మనము త్వరితగతిన పూర్తి చేస్తున్నాం. దీనికి గాను ఎన్ఆర్జీఎస్, అలాగే హార్టికల్చర్ సైడ్ నుంచి ఎంఐడిహెచ్, అదేవిధంగా ఆర్కేవివై, అదేవిధంగా మరి ఆయిల్ పాము, ఈ విధంగా ఇన్ని పథకాల నుంచి వాళ్ళకి రాయితీలు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ఆయిల్ పామ్ రైతుల గుర్తింపు కార్యక్రమం కూడా ఇంట్లోనే చేస్తాం. కాబట్టి ఆయిల్ పామ్ కంపెనీ ఫీల్డ్ సిబ్బందిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళు కూడా ఈ సర్వేలో భాగస్వామ్యం చేసుకుని కంప్లీట్గా ఏదైతే మనకు టార్గెట్ ఇచ్చారో మనం ఇందాక అనుకున్నాం 3,700 హెక్టార్లు సుమారుగా 10,000 ఎకరాల్లో లబ్ధిదారులు మనం గుర్తింపు అనేది ఒక నెల రోజుల్లో కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది. జూన్ మాసంలో తొలకారి వర్షాలు ప్రారంభం నాటికి మొక్కలు ఇవ్వడానికి వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు కూడా ఇచ్చి గోతులు తీపించుకుని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని సిబ్బందికి తెలియజేస్తూ ముగిస్తున్నాను.